అరగదు. అదేవిధంగా భక్తుడు, సాధకుడు కూడా ఏదైతే భగవంతుడు చెప్పాడో దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. నెమరు వేసుకుంటూ ఉంటేనే మనం రామాయణం వంటి అద్భుతమైన మహాకావ్యంలో, ఆ మహాసాగరంలో ఎక్కడున్నావురా అంటే, అదిగో ఆనందాలలోన తేలియాడు నా మనసును చూడు, రామనామముకై వెతుకు ప్రతి ఆల్చిప్పలో. ఏం ఆల్చిప్పలు? రామనామముకై నా ప్రతి ఆలోచన ఆల్చిప్పలో వెతగెదన్, ముత్యము వంటి నామమున్నదేమోయని. అదిగో కురియు అమృతధార నా కాళీ సంకల్పయుక్త ఆల్చిప్పలోనబడి, రామా రామా రామానిడి ముత్యముగా మారగా, ఆ ముత్యములన్ సరిమేల్ దండగా కూర్చి అలంకరించదా ఓ రామచంద్ర. మొట్టమొదటిగా మనందరం ఒక్కసారి గట్టి హర్షధ్వానంతో స్వామిని సభాస్థలిలోకి, మన హృదయ మండపాల్లోకి ఆహ్వానించుకుందాం. గుండె చప్పుడు బయటకి వినిపించకూడదు. వినిపిస్తుందని ఏమంటారండి? జబ్బు అంటారు. ఏమంటారు దాన్ని? అంతే కదా. గుండె చప్పుడు, నా గుండె చప్పుడు మీకు వినిపించింది అనుకోండి, మీ గుండె చప్పుడు నాకు వినిపించింది అనుకోండి, ఏమిట్రా ఇది గుండె లేకపోతే లోపల డీజే పెట్టావు అంటాం. అంటే మన గుండె చప్పుడు బయటికి వినిపించదు, కానీ ఆనందమైన మాట, అద్భుతమైన నామము, అపరంజి వంటి భగవతత్వము విన్నప్పుడు ఔరా అనిపించే ఆ గుండె కోరుతుందట, ఓ చేతులారా, నేను ఎట్లాగో పరమాత్మనికి చెవులకు వినిపించలేను, ఇక్కడ ఉన్నటువంటి అనేక పరమాత్మ స్వరూపములకు నా గుండె చప్పుడుగా ఆనందాన్ని మీ రెండు చేతులను కూడా ఒక్కసారి దగ్గరగా చేసి వినిపించవా అని గుండె అడుగుతుంట. అది చెప్పట్లంటే అర్థం. ఓం ప్రణవాకారం ఓంకారమంత్రం ప్రణవ బీజాక్షరం బీజాక్షర సంహితం ఓంకారం. ఓంకారం బాలవికాస్లో శ్లోకం ఉన్నది, ఓంకారం బిందు సంయుక్త. కొంచెం వస్తే అందరూ నాతో పాటు చెప్పగలరు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓంకారంలో మూడు అక్షరాలు ఉన్నాయి, మూడు బీజాక్షరాలు ఉన్నాయి. అవేంటివి? అకారము, ఉకారము, మకారము. ఊరి నాని చెప్పడానికి నేను ఇక్కడ కూర్చోబెట్టాలి రా అని నేను అడగచ్చు. అని అంటే అకారము, ఉకారము, మకారం ఏమండి? ఓంకారం జపించేస్తే అన్ని కామదం కోరికను తీర్చేస్తున్నట, మోక్షదం చేస్తున్నట, ఒక్క ఓంకారం చేస్తేనా? అరే ఇంత సులభమా అనుకోవచ్చు. అప్పుడు స్వామి అద్భుతమైన రామకథారసహిలోనో ఆత్మరమణంలో చెప్పారు. ఎంత బాగా చెప్పారంటే, అకార ఉకార మకారములు మూడు కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులు. అకార ఉకార మకారములు మూడు కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఈ మూడు కలిస్తే జనించే ఓం ప్రణవనాదమే శ్రీరామచంద్రమూర్తి. ఎంత బాగా స్వామి చెప్పారు చూడండి. ఒకసారి పరమాత్మను గట్టిగా చప్పట్లు కొట్టాలి, భగవంతుని తలుచుకోవాలి. మన మాటలు కాదు, వారి మాటలు, మనం చెప్పుకునేటువంటి తేనె ఊటలు, తేనెటి మూటలు. అటువంటి అద్భుతమైన ఓంకారం నిరంతరం జపించేటప్పుడు ఇంకెప్పుడు అన్యమనస్సుతో మనం జపించకూడదు. అమ్మో, ఓంకారంలో ఎవరెవరు ఉన్నారండి? లక్ష్మణుడు ఉన్నాడట, భరతుడు ఉన్నాడట, శత్రుఘ్నుడు ఉన్నాడట. వారు చేసే పనులని మనం చెప్పుకున్నాం. అంటే ఒక్క ఓంకారం రాముడిని తెలుసుకొని జపిస్తే రాముడితో పాటు నలుగురు మన దగ్గర ఉంటారు. ప్రతిదీ భావయామి రఘురామం, భావన మాత్రంలోనే ఉన్నది మొత్తం అంతా కూడా అనే అంశాన్ని మనం మొదటగా పరిశీలించాలి, తెలుసుకోవాలి. రామ అన్న శబ్దమే ఒక అత్యున్నతము. స్వామి ఇంకోటి ఏం చెప్పేది అండి? రామ ఓం నమో నారాయ. మీ ఎవ్వరికి తెలియంది కాదు, కానీ పునశ్చరణ